వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఏసీబీ కార్ ఈరేసింగ్ కేసుని దూకుడుగా వివరిస్తుంది. సో ఇప్పటి వరకు అరవింద్ విచారించారు, కేటీఆర్ ని 2 సార్లు విచారించడం అనేది జరిగింది. సో మరోసారి జూలై మొదటి వారంలో 1వ తారీఖు నాడు అరవింద్ ని కూడా మళ్ళీ అటెండ్ కావాలని చెప్పేసి కోరడం, ప్రస్తుతానికి తను విదేశాల్లో ఉండడం, తర్వాత కేటీఆర్ గారు కూడా విదేశాల్లో ఉండడం, మరి కేటీఆర్ ని అలాగే అరవింద్ కుమార్ ని ఇద్దరిని కలిసి విచారణకు పిలుస్తారా అన్నది మాత్రం కీ పాయింట్ గా మారడం అనేది జరిగింది. ఎందుకంటే అరవింద్ అంటే అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలైనా ఏసీబీ అధికారులకు చెప్పే ఉంటాడు. సో కేటీఆర్ గారు కూడా దానికి సంబంధించి అప్పటి అంటే అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అలాగే కేటీఆర్ ఇద్దరు కలిసి చేశారు. సో కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే, సో స్పాన్సర్లు వెళ్ళిపోయారు, ఆ టైంలో 50 కోట్ల రూపాయల దాకా అంటే ఇది గవర్నమెంట్ కే ఇవ్వడం అనేది జరిగింది, దానికి సంబంధించి చెక్కులు అవన్నీ ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో అరవింద్ కుమార్ గారు కూడా మేము ఆ డబ్బుని మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో వితౌట్ క్యాబినెట్ లేకుండా 50 కోట్లు అంటే 50 లక్షల పైగా ₹1 తీసుకున్నా అది ఏసీబీ దాని కిందకి వస్తుంది. అలాగే మరి దీనికి సంబంధించి ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటది. మరి ఎందుకు మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా చేపట్టడం అనేది జరిగిందన్న కోణంలో ప్రస్తుతం ఏసీబీ విచారిస్తుంది. మరి ఇద్దరిని కలిపి విచారిస్తే అసలు నిజం రాబట్టచ్చు అన్నది ఏసీబీ ప్లాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కేటీఆర్ కి మాత్రం కార్ ఈరేసింగ్ కేసు అనేది వెంటాడుతుంది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు, సో కేసుల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, త్వరలో అందరికీ శిక్షలు పడతాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి కార్ ఈరేసింగ్ మొదటి నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటగా విద్యుత్ కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత కాళేశ్వరం కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నారు, తర్వాత కార్ ఈరేసింగ్. ఈ 4 విషయాల్లో దాదాపుగా 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి వారం నుంచి ఇష్యూలు అనేది నడుస్తున్నాయి. మరి కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ ఇప్పటికీ కేసు పైన ఏదో ఒక లొటపీసి కేసు, దీని వల్ల అయ్యేది లేదు పోయేది లేదు, అవసరమైతే అరెస్ట్ చేస్తే డెఫినెట్ గా నేను అరెస్ట్ అవుతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. మరి ఈ కేసు లొటపీస్ కేసు కాదు, దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 50 కోట్లు. సో తర్వాత ఒక కంపెనీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి 50 కోట్లు ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో నిజాలు అనేది తేలాల్సి ఉంది. మరి జూలై 1 నాడు ఇద్దరికి కలిపి విచారిస్తారా, లేకపోతే మళ్ళీ సపరేట్ విచారిస్తారా? అండ్ అవసరం ఉన్నప్పుడల్లా విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికీ ఏసీబీ కూడా కేటీఆర్ కి చెప్పడం. మరి కేటీఆర్ కి మాత్రం ప్రస్తుతం ఏసీబీ భయం ఉందనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యనా? అండ్ మరోసారి ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కలిపి తీసుకుంటారా లేకపోతే అరవింద్ ని మాత్రమే పిలుస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి ఈ కేసు పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.